డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు తెలుసా అసలు ఏంటిది? ఇది చాలా సులువైన విషయం, నిజంగా. ఇది అద్భుతమైన వస్తువులు లేదా సేవలను కంపెనీ నుండి నేరుగా మీకు, అంటే కస్టమర్కి అమ్మే పద్ధతి. దీనికోసం పెద్ద పెద్ద ఖరీదైన షాపులు లేదా షోరూంలు ఎప్పుడూ అవసరం లేదు. ఇది నమ్మకం మీద ఆధారపడిన, మనుషుల మధ్య సంబంధాలతో నడిచే వ్యాపారం. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క అసలైన ఉద్దేశ్యం. దీన్ని మీ సొంత వ్యాపారంలా అనుకోండి. మీరు ఒక స్వతంత్ర అమ్మకందారుడు అవుతారు, వ్యాపార యజమాని అవుతారు, మీరే మీకు బాస్. ఇది చాలా గొప్ప విషయం కదా? మీరు మీ పనివేళలను మీరే నిర్ణయించుకోవచ్చు, సౌకర్యవంతంగా, ఎంత శ్రద్ధగా పనిచేయాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. ఇది మీకు తెలిసిన వాళ్లతో, మీరు కలవబోయే వాళ్లతో మంచి వస్తువుల గురించి చెప్పడం. బలమైన, శాశ్వతమైన పరిచయాలను పెంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. మీలాగా, నాలాగా చాలామంది ఈ రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. ఇది ఎలాంటి నేపథ్యం లేదా చదువుతో సంబంధం లేకుండా అందరికీ నిజమైన అవకాశాన్ని ఇస్తుంది. ప్రయత్నించే వాళ్లందరికీ అవకాశం తలుపు తడుతుంది. మంచి, నిజాయితీగల ఆదాయం సంపాదించడానికి, వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఎదగడానికి, మీకోసం మీ కుటుంబ భవిష్యత్తు కోసం విలువైనది నిర్మించుకోవడానికి ఒక స్పష్టమైన మార్గం ఊహించుకోండి. ఇదే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క నిజమైన, ఇంకా పూర్తిగా వాడుకోని శక్తి. ఆలోచనలో సులువు, అర్థం చేసుకోవడానికి తేలిక, కష్టపడి పనిచేసే చాలామందికి నిజంగా ప్రభావవంతమైనది. దీన్ని స్వీకరించిన వారికి ఇది నిజంగా జీవితాన్ని మార్చే మార్గం. మామూలు వ్యాపార పద్ధతిలో చాలా దశలు ఉంటాయి. వస్తువు తయారీదారు నుండి హోల్సేలర్కి, తర్వాత డిస్ట్రిబ్యూటర్కి, ఆ తర్వాత రీటైల్ వ్యాపారికి చేరి, చివరగా మీకు, అంటే కస్టమర్కి వస్తుంది. ఎంతమంది మధ్యవర్తులో? ప్రతి ఒక్కరూ తమ ఖర్చు, లాభం కలుపుకుంటారు, దానివల్ల మీరు చెల్లించే చివరి ధర పెరుగుతుంది. ఈ మధ్యవర్తులందరి భారం కస్టమర్ మీదే పడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఈ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది చాలా వరకు ఈ మధ్యవర్తులను తీసేస్తుంది. వస్తువు నేరుగా తయారీ కంపెనీ నుండి మీలాంటి స్వతంత్ర డైరెక్ట్ సెల్లర్కి, ఆ తర్వాత నేరుగా కస్టమర్కి వెళ్తుంది. చాలా సులువు. కొన్నిసార్లు డైరెక్ట్ సెల్లర్ సిఫార్సు ద్వారా కంపెనీ నేరుగా కస్టమర్కి కూడా వస్తువును పంపవచ్చు. ఈ పద్ధతి చాలా చిన్నది మరియు చాలా సమర్థవంతమైనది. మరి ఈ మధ్యవర్తులను తీసేయడం వల్ల ఆదాయన డబ్బంతా ఏమవుతుంది? దాన్ని చాలా మంచి పద్ధతిలో పంచుకోవచ్చు. అందులో ఒక పెద్ద భాగం డైరెక్ట్ సెల్లర్కి కమిషన్గా, వాళ్ల కష్టార్జితంగా వెళ్తుంది. ఇంకొక భాగం కస్టమర్కి మంచి నాణ్యమైన వస్తువు రూపంలో లేదా సరసమైన ధర రూపంలో దొరకవచ్చు. ఇది నిజంగా చాలామందికి లాభదాయకమైన పరిస్థితిని సృష్టిస్తుంది. ఈ ప్రత్యక్ష ప్రయోజనమే ఈ పద్ధతి యొక్క గొప్పతనం. కంపెనీకి పెద్దగా ప్రకటనల ఖర్చు ఉండదు, ఎందుకంటే డైరెక్ట్ సెల్లర్లే బ్రాండ్ అంబాసిడర్లు. వాళ్లు వస్తువులతో తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటారు. ఈ నోటి మాట ప్రచారం చాలా శక్తివంతమైనది, నిజాయితీ అయినది మరియు నమ్మదగనది. ఇది అమ్మేవారికి, కొనేవారికి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. ఈ విధంగా ప్రత్యక్ష ప్రయోజనం అందరికీ నిజమవుతుంది. చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అనే పదం వినగానే కొన్నిసార్లు వెంటనే మోసం లేదా దగ అనుకుంటారు. ఇది ఒక సాధారణ అపార్థం, మిత్రులారా. ఈ వ్యతిరేక భావన ఎందుకు తరచుగా వస్తుంది? ఇది సాధారణంగా గతంలో జరిగిన కొన్ని చెడు అనుభవాల వల్ల లేదా తప్పుడు సమాచారం వ్యాపించడం వల్ల కావచ్చు. కొన్ని మోసపూరిత పథకాలు దురదృష్టవశాత్తు పేరు చెడగొట్టాయి. కాని మనం తేడాను గమనించడం నేర్చుకోవాలి. నిజమైన నైతిక విలువలున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు పూర్తిగా చట్టబద్ధమైనవి. అవి నిజమైన వ్యాపారాలు, ప్రజలకు నిజమైన, విలువైన వస్తువులను అమ్ముతాయి లేదా నిజమైన, ఉపయోగకరమైన సేవలను అందిస్తాయి. అవి ఎల్లప్పుడూ ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తాయి మరియు చట్టబద్ధంగా పనిచేసే రిజిస్టర్డ్ వ్యాపారాలు. మీరు ఎప్పుడైనా వారి వివరాలు మరియు చరిత్రను తనిఖీ చేయవచ్చు. మీ పరిశోధన మీరు చేయండి. సమాచారం తెలిసిన వ్యక్తిగా ఉండండి. పారదర్శకత మంచి కంపెనీల లక్షణం. పిరమిడ్ పథకాలు దీనికి విరుద్ధంగా చాలా భిన్నంగా ఉంటాయి. వారి ప్రధాన దృష్టి నాణ్యమైన వస్తువులు లేదా సేవల అమ్మకం మీద కాకుండా ఎక్కువ మందిని చేర్పించడం మీదే ఉంటుంది. ఆ పద్ధతి చట్టవిరుద్ధం మరియు నిలకడలేనిది.
అయితే డైరెక్ట్ సెల్లింగ్ ప్రధానంగా వస్తువుల అమ్మకంపై దృష్టి పెడుతుంది. టీం నిర్మించడం కోసం సభ్యులను చేర్చుకోవడం ఇందులో ఒక భాగం కావచ్చు, కానీ అది అమ్మకం అనే ప్రధాన కార్యకలాపానికి రెండవ స్థానంలో ఉంటుంది. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి ముందుగా మీ సొంతంగా పూర్తిగా పరిశోధన చేయండి. మంచి పేరున్న, సానుకూలమైన పేరున్న, మీరు నమ్మే నాణ్యమైన వస్తువులున్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఎంచుకోండి. అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఒక సురక్షితమైన మరియు ఆచరణీయమైన ఎంపిక. ఇది మీకోసం ఒక నిజమైన మరియు గౌరవప్రదమైన వ్యాపారావకాశం. నిరాధారమైన భయం మిమ్మల్ని అన్వేషించకుండా ఆపనివ్వకండి. జ్ఞానం ఎల్లప్పుడూ భయాన్ని జయిస్తుంది. అదిగో డైరెక్ట్ సెల్లింగ్ నిజంగా విలువైనది అందిస్తుంది. సమయ స్వేచ్ఛ. మీరు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల ఉద్యోగానికి కట్టుబడి ఉండరు. మీకు కావలసినప్పుడు పని చేసే అద్భుతమైన సౌలభ్యం ఉంటుంది. దాదాపు ఎక్కడి నుండైనా పని చేయడానికి కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి సౌలభ్యం నిజంగా అద్భుతం కదా. ముఖ్యంగా విద్యార్థులకు, గృహిణులకు లేదా పార్ట్ టైం ఆదాయం కోసం చూస్తున్న వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ షెడ్యూల్ మీ నియంత్రణలో ఉంటుంది. ఇది ఆదాయ స్వేచ్ఛకు కూడా అవకాశం కల్పిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్లో మీ ఆదాయం మీ ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుంది. ఇది నిర్ణీత నెలవారీ జీతంతో పరిమితం కాదు. మీరు ఎంత తెలివిగా పనిచేస్తే అంత ఎక్కువ సంపాదించవచ్చు. మీ సంపాదనకు తరచుగా పరిమితి ఉండదు. నిజంగా అంకితభావంతో పనిచేసేవారికి ఆకాశమే హద్దు. మీ ఆర్థిక భవిష్యత్తును మీరే నియంత్రించుకుంటున్నామనే ఈ భావన శక్తినిస్తుంది మరియు మరిన్ని చేయడానికి, మరిన్ని సాధించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరియు బహుశా అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మొదట ప్రారంభించినప్పుడు మీకు కొన్ని సందేహాలు ఉండవచ్చు. నేను ఇది చేయగలనా అని మిమ్మల్ని మీరు అడగవచ్చు. కానీ మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నప్పుడు, వస్తువులను అమ్మినప్పుడు, మీ స్వంత బృందాన్ని నిర్మించడం ప్రారంభించినప్పుడు మీ ఆత్మవిశ్వాసం రోజురోజుకు క్రమంగా పెరుగుతుంది. దారిలో మీరు చిన్న చిన్న విజయాలు సాధిస్తారు. ఈ విజయాలు కలిసి బలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మొత్తం ప్రయాణం మిమ్మల్ని ఒక వ్యక్తిగా మారుస్తుంది. మీరు అద్భుతమైన సంభాషణ మరియు ప్రదర్శన నైపుణాలను అభివృద్ధి చేసుకుంటారు. అనుభవం నుండి మీరు విలువైన నాయకత్వ లక్షణాలను నేర్చుకుంటారు. మీరు మరింత ఆత్మవిశ్వాసం గల, మరింత సమర్థవంతమైన వ్యక్తిగా మారుతారు. ఈ వ్యక్తిగత ఎదుగుదల ఒక అమూల్యమైన బహుమతి. ఇది జీవితాంతం మీతో, మీ అన్ని ప్రయత్నాలలో ఉంటుంది. ఈ అద్భుతమైన అభివృద్ధి ఎలా జరుగుతుందో, మీరు కూడా దాన్ని ఎలా దశలవారీగా సాధించవచ్చో మనం మరింతగా తెలుసుకుందాం. ఈ ఆసక్తికరమైన విషయాల గురించి మనం మన తదుపరి ఎపిసోడ్లో చర్చిద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.